టేస్టీ టేస్టీ ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్ ఏం తయారు చేసుకుంటున్నారు ఈరోజు? నేనైతే గనక లంచ్లోకి ఈరోజు పెద్ద ఉసిరికాయలతో పులిహోర అండి. అదేనండి, రాసి ఉసిరికాయలు ఈ సీజన్లో దొరుకుతూ ఉంటాయి కదా. మరి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందులో. మరి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే పెద్ద ఉసిరికాయలతో పులిహోర చేసి పెద్ద ఉసిరికాయలతో పులిహోర తయారు చేసుకోవడానికి ఇలా ఉసిరికాయలని మనం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుని పొడిగుడ్డతోటి ఇగో ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇలాంటి తురుముకునిది తీసుకోనండి. దాంతో మన ఉసిరికాయలని ఇలా తురిమేసుకుందామండి. మొత్తం అన్నీను ఇలా తురుముకున్నట్టయితే కనుక చక్కగా మనకి వచ్చేస్తుంది. ఇలాంటిది అవైలబుల్గా లేదనుకోండి, తురుముకోవడానికి మీరు రాసి ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలోనే వేసుకోవచ్చండి. మనకి కొంచెం కొంచెంగా తిప్పుకున్నట్టయితే కనుక మెత్తగా అవ్వకుండా ఉంటుంది కదా. ఇదిగో ఇలా మనకి మొత్తం అంతా చూడండి తురిమేసుకుంటున్నాం కదా. ఇలాగే తురుముకొని మొత్తం అంతా మనం తురుముని తీసేసుకుందామండి. తురిమేసి ఇదిగోనండి ఉసిరికాయలని మొత్తం మనం ఇలా తురిమేసుకున్నాం. మీకు ఏది అవైలబుల్ అయితే దాంతో మీరు తురుముకోవచ్చు. అయిపోయింది కదండి. ఇలా తురిమేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో కడాయి తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే పులిహోర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. అరకప్పు వేరుశనగుళ్ళు వేసుకుందామండి. అదేనండి పల్లీల్ని. ఇందులో 1 స్పూను ఆవాలు వేసుకుందామండి. 2 స్పూన్లు మినప్పప్పు వేసేసుకుందాం. ఇలా కలుపుకుందాం. మొత్తం అంతా మనం ఇలా కలిపేసుకుందామండి. 2 స్పూన్లు మినప్పప్పు వేసుకుందామండి. ఇవన్నీ బాగా వేగనిద్దామండి. ఈ పప్పులన్నీ బాగా వేగుతున్నాయి అనగా మనం ఒక 6 పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. 2 ఇంచులు అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా మనం వేసేసుకుందామండి. ఇలాగా అలాగే 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని మంచిగా వేగనిద్దామండి. మొత్తం అన్నీను వేగుతున్నాయి కదండి. వేగే సమయంలో 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందామండి. ఇందులోను ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి రుచి కూడా వస్తుందండి. మరొక్కసారి అన్ని కలిపేసుకుందాం. ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇలా వేసుకుని ఇందులో ఒక 3/4 స్పూన్ పసుపు వేసుకుందామండి, మంచి కలర్ రావడం కోసం. ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం. మొత్తం అంతా పసుపు అది పట్టేటట్టు ఇలా. పోపు అంతా మనకి ఇలా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ తురుముని మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. వేసుకున్నాం కదండి. చక్కగా ఈ ఉసిరికాయ తురుముని మనం ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఇలా దీనిలో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మనం తినేదాన్ని బట్టి వేసుకుని మంచిగా ఇలా ఈ తురుముని అంతా మంచిగా వేయించేసుకుందాం దగ్గరగా. ఇదిగోనండి 10 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ ఉసిరికాయ తురుము వేసాక మగ్గ పెట్టుకుంటాం. ఇలాగా బాగా మగ్గిపోయింది ఉసిరికాయ తురుము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1/2 కిలో రైస్ తీసుకొని పొడి పొడిగా వార్చేసుకొని పొడి పొడిగా రైస్ని మనం తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉసిరికాయ తురుముని మనం వేసేసుకుందాం. ఇలా మనకి ఎంత పులుపు కావాలో అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుందామండి. కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం. ముందు గరిటెతో కలుపుకోవాలండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా. తర్వాత చేయి పెట్టి కలుపుకుందాం. ఇలా చేయి పెట్టుకుని చక్కగా కలిపేసుకున్నామండి. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ టేస్టీ ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే
అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఈ సీజన్లో దొరికే ఈ ఉసిరికాయలతో మనం ఇలా పులిహోర తయారు చేసుకొని తిన్నట్టయితే కనుక మనకి విటమిన్ సి అందుతుంది కదండి. మరి చేసేసుకొని తినేద్దాం దొరికినప్పుడల్లా ఈ ఉసిరికాయల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద ఉసిరికాయలతో పులిహోర చాలా బాగుంటుందండి. మరి కమ్మగా పుల్ల. అలాగే మరి మీకు నచ్చిందా? మరి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం మనకి నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూడండి ఫ్రెండ్స్, తినేస్తాను. మరి అబ్బా చాలా బాగుందండి. ఉప్పు, పులుపు, కారం పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. చాలా టేస్టీగా ఉంది. మరి నేను కూర్చొని తినేస్తాను. చక్కగా కుదిరిందండి. మాట్లాడుకోవడం అంత బాగుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్.